పాత వాహనాలపై కొత్త రూల్ తీసుకొచ్చింది సర్కార్. ఇక నుంచి పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తేల్చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందు తయారైన వాహనం అయితే ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ పాటించాల్సిందేనని ఆర్డర్ పాస్ చేసింది. 2 వీలర్ నుంచి 4 వీలర్ వరకు ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్ ను తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే. దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ 30వ తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నెంబర్ ప్లేటును కనిష్టంగా ₹320, గరిష్టంగా ₹800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు, రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ నిబంధన ఇప్పటికే అమలవుతోంది. ఇప్పుడు పాత వాహనాలకు దీన్ని తప్పనిసరి చేశారు. పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది. అది లేని వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయంలో పేరు మార్చుకోవడం సాధ్యం కాదు. వాహన బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటివి కూడా జారీ చేయరు. గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పీ బిగించే సదుపాయాన్ని కల్పించాలి. ఈ సమాచారం నంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి. వాహనదారు ఇంటికే వెళ్లి నెంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు.